దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం గనుక ఇప్పుడు ఆరాధన చేసుకొని తదుపరి వాక్య భాగంలోకి మనం ముందుకు సాగిపోదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నుంచున్నట్లయితే ఆరాధనలో ఏకీభవించుకుందాము. అందరము కలిసి ఆరాధన చేసుకుందాము. ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు రాసినటువంటి కీర్తన అందరు తీయాలి. ఎవరు కూడా కాల్ చేయొద్దు, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. కీర్తన 113 అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాండి. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా కలిసి నాతో పాటు ఏకీభవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 113 అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానించుకుందాండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ యెహోవా నామము స్తుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి చూడ ననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాండి. ఇప్పటి వరకు వాక్యాన్ని చదువుకున్నాం కనుక ఈ వారం మొత్తము కూడా దేవుడు మన యొక్క జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యములు చేశాడు, ఎలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగించి ఉన్నాడు, దానికి తగినటువంటి ప్రతిఫలముగా దేవునికి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి.
ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు, ఎవరు కూడా అల్లరి చేయొద్దు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రభా సహాయం చేయండి, ప్రభా సహాయం చేయండి నా తండ్రి. అయా తండ్రి యేసయ్యా నీకే స్తుతులు 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 స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా మరి నీ దయని బట్టి, నీ కృపను బట్టి నాయన అయా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నటువంటి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా నీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా మరి నీ దయని బట్టి, నీ కృపను బట్టి నాయన అయా నీ మంచి మార్గములు అయా నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తుతులు నా తండ్రి. అయా నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు నాయన. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా అయా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తోత్రాలు నా తండ్రి. స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా మమ్మల్ని నా తండ్రి పోయిన వారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా నాయన నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. అయా నీకే స్తుతులు ప్రభా, స్తుతులు నా తండ్రి. స్తోత్రాలు నా తండ్రి. అయా నీ దయని బట్టి, నీ కృపను బట్టి నాయన అయా నీ మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా ఈ వారం మొత్తంలో కూడా నాయన అయా ఎన్నో అపాయముల నుండి, ఎన్నో ప్రమాదముల నుండి, ఎన్నో శోధనల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుంచి విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. విడిపించినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా మరి ఎంతో కొదువుల నుంచి విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా ప్రభా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా ఏమీ కూడా కొదువు లేకోకుండా నాయన సమృద్ధిగా మమ్మల్ని నాయన అయా పోషిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా మాకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అందరూ స్తోత్రం చెప్పాలి. స్తోత్రం స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తుతులు నా తండ్రి. అయా నీ దయని బట్టి, నీ కృపను బట్టి నాయన నీ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా మమ్మల్ని నా తండ్రి అయా ఈ వారం మొత్తంలో కూడా నాయన చేసినటువంటి పాపములని, దోషములన్నిటిలో నుంచి కూడా నాయన విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా మా కొరకు నాయన రక్తము కార్చినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా నీ దయని బట్టి, నీ కృపను బట్టి నాయన అయా నీ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. అయా నీకే స్తుతులు ప్రభా. స్తుతులు 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 స్తుతులు. అయా యేసయ్యా చేయాలి ప్రార్థన, అందరూ చేయాలి. స్వరాలు వినపట్ల చేయాలి, గట్టిగా చేయాలి, ప్రార్థన చేయాలి. మనం వచ్చింది ఊరక మరి సైలెంట్గా ఉండటానికి కాదు, ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి. మనలో ఉన్నటువంటి పాపాలు మరి దేవుని యొక్క ఆలయంలో ఒప్పుకుంటే దేవుడు మన యొక్క పాపముల నుంచి విడిపించగలడు. చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా సైలెంట్గా ఉండొద్దు. చేయాలి ప్రార్థన, స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయా యేసయ్యా మమ్మల్ని నా తండ్రి అయా నీ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా మరి ఎవరు కూడా నాయనా ఆప్సెట్ కాకోకుండా నాయనా అయా మరి అందరము కూడా నా తండ్రి మరి నీ యొక్క ఆలయానికి రావటానికి మరి గొప్ప ధన్యతనిచ్చినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తుతులు ప్రభా. స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 నా తండ్రి. అయా యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. అయా నీకే స్తోత్రం
చెల్లించుకున్నాం ప్రభా. అయా నీకే స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రం. అయా యేసయ్యా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు కూడా సైలెంట్ గా ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన. యేసయ్యా నీకే స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క కాస్త సమయంలో దేవునికి ప్రార్థన చేయాలి. మనకి ఇచ్చినటువంటి కొంచెం సమయంలోనే ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరము కూడా దేవునికి మన యొక్క సమయాన్ని అప్పగించుకోవాలి. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా. నీకే స్తుతులు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా నీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా నీ దయని బట్టి నీ కృపను బట్టి నైనా మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 నా తండ్రి. యేసయ్యా నీ దయను బట్టి నీ కృపను బట్టి నీ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా యేసయ్యా నడిపిస్తున్నారు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. అయా యేసు ప్రభా మమ్మల్ని నా తండ్రి ఎన్నో అపాయముల నుండి, ఎన్నో పాపముల నుంచి, అయా ఎన్నో నా తండ్రి ప్రమాదముల నుండి విడిపిస్తున్నారు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తోత్రం తండ్రి. అయా యేసయ్యా నీకే స్తుతులు 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 స్తుతులు. అయా నీకే స్తుతులు నా తండ్రి. అయా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి నైనా నీ మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా యేసు తండ్రి 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 కృప కలిగినటువంటి దేవా, ప్రేమ కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా దయ కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా ప్రేమ స్వరూపి అయినటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా నీకే స్తుతులు 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 స్తుతులు. అయా నీకే స్తుతులు 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 స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అందరు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 తండ్రి. అయా యేసయ్యా నీకే స్తుతులు తండ్రి. అయా పరిశుద్ధుడు అయినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా అతి పరిశుద్ధుడు అయిన దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా తండ్రి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయా యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్రా నీకే స్తోత్రం. అందరు చేతులెత్తి పరమా పుత్రా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను జీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. అందరు చప్పట్లు కొట్టాలి. సర్వోన్నతమైన తలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు సవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు నీ నాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు నీ నాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని నీతిమంతులనుగా, పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా మార్చగలిగినటువంటి దేవుడు మనల్ని ఆయన పక్షముగా ఉండేటట్లుగా తీర్చేటటువంటి దేవుడు. ఆయన మన పక్షమున ఉండి మనల్ని పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా మార్చేటటువంటి దేవుడు. కనుక అయ్యా, మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి, మీరు మమ్మల్ని పవిత్రపరచండి, మీరు మమ్మల్ని నీ రక్షణతో మమ్మల్ని నింపండి, నీ మారు మనసుతో మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కళ్ళం కూడా మొరపెట్టాలి. తండ్రి, అయ్యా, సర్వోన్నతమైనటువంటి దేవుడా, సర్వాన్ని సృష్టించినటువంటి దేవా, అయ్యా, నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఏకీభవించి పాటలు కూడా పాడుకుందాము. అందరూ ఉద్యోగంగా చేపలు కొట్టాలి. ఉద్యోగంగా నేర్పంగా కాదు, ఉద్యోగంగా చేపలు కొట్టాలి. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. చప్పట్లు కొట్టాలి. నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. సారె పైన ఉన్నటువంటి పాత్రగా మనల్ని చేజారి పానివ్వకుండా శోధనలు ఎన్నో ఎదిరించినా గాని నన్ను సోలిపోయాకయ్యా, శోధనలు ఎదిరించే భాగ్యాన్ని దయచేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన పక్షమున నుండి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క విధమునైనటువంటి శ్రమల్లో నుంచి కూడా దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఉద్యోగంగా చప్పట్లు కొట్టాలి. సారె పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక,
శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. కొట్టాలి, ఉద్యోగంగా చప్పట్లు కొట్టాలి. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక. శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను జీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, 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 జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ గడిచి దేవుని యొక్క పరిశుద్ధతను మన పైన దింపబడుగాక. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క మహిమ మన పైన దింపబడుగాక. దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క అగ్నితో ఈ స్థలం అంతా కూడా, ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నింపబడుగాక. జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, 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 జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. తండ్రి, జీవించదనయ్యా నీకోసం. ఆశ్రయము కలిగినటువంటి దేవా, అయ్యా ఆశ్రయ దుర్గమైనటువంటి దేవా తండ్రి, అయ్యా నీకోసమే జీవిస్తాను, నీకోసమే బ్రతికి ఉంటాను తండ్రి. అయ్యా కృపా సత్యము కలిగినటువంటి దేవా, పరిశుద్ధత కలిగినటువంటి దేవా, యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా నీకే స్తుతులు ప్రభువా. తండ్రి యేసయ్యా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా యేసయ్యా తండ్రి, యేసు ప్రభువా, అయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి 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 తండ్రి, అయ్యా అయ్యా నీ చేతిలోనైనా మమ్మల్ని అందరినీ కూడా నాయన పనికి వచ్చేటటువంటి పాత్రగా మమ్మల్ని వాడుకోండి. పరిశుద్ధతగా మమ్మల్ని చేయండి నా తండ్రి. నీతిమంతులనుగా మార్చి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించినటువంటి నీ ప్రజలందరినీ కూడా నాయన వాళ్ళ యొక్క జీవితములలో గొప్ప మేలులు అనుగ్రహింపబడిన గాక. పాపముల నుంచి, దోషముల నుంచి, అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి విడిపించబడును గాక. వాళ్ళ యొక్క జీవితంలో ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు జరిగింపబడును గాక. నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆరాధన అనంతరం వరకు కూడా నాయన మీరే మా మధ్యలోని జయప్రదంగా జరిపించినటువంటి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా కనుక నా తండ్రి, ఇప్పుడు మరి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము వినాలని మా ప్రాణాలు ఆశపడుతుంది కనుక నా తండ్రి, మాకు కావాల్సినటువంటి మాటలను, మాకు అవసరమైనటువంటి వాక్యము నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేము విని శ్రద్ధగా మా హృదయాల్లో భద్రపరచుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారమే నడుచుకొని నీ రాజ్యములో నీ బిడ్డలముగా మేమందరం కూడా చేర్చబడుటకు సహాయం చేయండి. త్వరలో రానటువంటి మా ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ కూడా కూర్చున్నారు. అందరూ కూడా కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధ కలిగి విందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈరోజు సంసోను గురించి మనము దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా తెలుసుకున్నాము. సంసోను జీవితంలో మరి ఎలాంటి గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు, మరి ఆయన మరి ఆ యొక్క గొప్ప కార్యములను నిలబెట్టుకున్నాడా లేదా అని చెప్పేసి మనమందరము కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని
శ్రద్ధ కలిగి వినాలి. దేవుని స్తోత్రం. న్యాయాధిపతులు పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతులు పేజీ నెంబర్ 210, పేజీ నెంబరు 210, 211 పేజీ నెంబరు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాండి. సంసోను గురించి ఎంతమంది తెలుసు? బైబిల్లో సంసోను గురించి ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. సంసోను గురించి తెలిసిన వాళ్ళు చేయొద్దండి. బైబిల్లో ఉన్నటువంటి శాంసన్ ఏంది, ఎవరు తెలీదా? తెలిసిన వాళ్ళని నేను క్వశ్చన్స్ అడుగుతా. వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను. అదే మరి వాటికి సిద్ధమే అయితే వాటికి చేయొద్దండి. సంసోను గురించి తెలిసిన వాళ్ళు, పాస్టర్ గారు నాకు తెలుసు పాస్టర్ గారు అన్న వాళ్ళు చేయొద్దండి. సంసోను ఏంది, ఎత్తుదామా వద్దా అన్నట్టుగా ఎత్తుతున్నారు. ఏంది, ఎత్తితే మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది అన్నట్టుగా, ఎత్తుదామా వద్దా అన్నట్టుగా చేస్తున్నారు. ఏంది, తెలీదా? తెలీదా? సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకుందామా? మరి చెప్పండి. బైబిల్ గ్రంథం ద్వారాగా సంసోను గురించి మనం తెలుసుకుందామా వద్దా? దేవుని స్తోత్రం. తెలుసుకుందాం అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం మనం ఒకసారి చదువుకుందాండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 2వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు? ఆ కాలమున దాసు వంశస్థుడను జొర్యా పట్టణస్థుడును అయిన మనోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుక లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాచీరుని చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఆడే కూర్చో. అది కూర్చో సరిగా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి అందరం వినాలి. ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు. ఎవరు కూడా అల్లరి చేయొద్దు. అల్లరి చేశారంటే వాటికి నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే ఏం చేస్తా? అది దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకున్నాం కదా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం కనుకనైనా ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయను ప్రభా. అయ్యా, మరి నీ ప్రజలకు నైనా మంచిగా అర్థమయ్యే విధంగా మంచిగా వివరించి చెప్పడం సహాయం చేయమని అయ్యా, నీ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా జాగ్రత్తగా విని నీ వాక్యాన్ని మా హృదయాల భద్రపరుచుకొని మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసేసుకొని అయ్యా, నీ యొక్క వాక్య ప్రకారంగా మేమందరం కూడా నడుచుకుంటే సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఓకే, దేవుని వాక్యం మరి శ్రద్ధ కలిగి విందామా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా అన్న వాళ్ళు చేయొత్తండి ఒకసారి. నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా అన్న వాళ్ళు చేయొత్తాలి. పాస్టర్ గారు మీరు వాక్యం చెబుతుంటే మాకు నిద్ర వస్తుంది పాస్టర్ గారు అన్న వాళ్ళు చేయొత్తండి. ఏంది? సరే, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వింటాను పాస్టర్ గారు అన్న వాళ్ళు చేయొత్తండి. సైలెంట్ గా ఉండి అల్లరి చేయకోకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వింటాను పాస్టర్ గారు అన్న వాళ్ళు చేయొత్తాలి. ఎత్తాలి. ఓకే, తెంచండి. ఇంకా దేవుని స్తోత్రం. అందరు సిద్ధంగానే ఉన్నారు కాబట్టి మరి ఈరోజు ఎవరి గురించి తెలుసుకుందాము? ఇప్పుడే కదా చెప్పింది. ఈరోజు ఎవరి గురించి తెలుసుకుందాము? ఓకే, ఆర్ యు రెడీ? దేవుని స్తోత్రం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ 13వ అధ్యాయం మొత్తం కూడా 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15, 16 ఈ 4 అధ్యాయాలు కూడా ఏది 1, 2, 3, 4 ఈ 4 అధ్యాయాలు కూడా ఎవరి గురించి చెప్తున్నాయి? సంసోను గురించి చెబుతున్నాయి. సంసోను గురించి చెప్తున్నాయి. సంసోను పొట్టక తాలికే, ఆయన తల్లి గర్భమున పొట్టక తాలికే. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? తల్లి గర్భమున ఆయన పొట్టక తల్లికే. దేవుడు ఏం చెప్పాడు ఆయన తల్లికి? 2వ వచనం చదవండి. 13వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. దేవుని స్తోత్రం. సంసోను వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? 2వ వచనంలోనే ఉందిగా. జోర్యా పట్టణస్థుడు అయినటువంటి ఏముందాడా? మనోహ. ఏం పేరు ఆయన పేరు? అది దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సంసోను వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఓకే. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అని చెప్పేసి దేవుని వాక్యంలో చెప్తున్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనోహ అనబడినటువంటి అతనికి, ఆయన భార్యకి పిల్లలు లేరు, గొడ్రాలు. పిల్లలు లేకపోతే ఏమంటారు? గొడ్రాలు అంటారు. ఏదన్నా ఒక చెట్టుకి కాయలు కాయకపోయినా చెట్టుని ఏమంటాను అంటే, ఈ చెట్టు గొడ్డు పోయిందిరా, ఈ చెట్టు దేనికి పనికిరాదు అని అంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమెకి పిల్లలు లేరు. లేకపోయేసరికి దేవుని యొక్క దూత ఆమెతో మాట్లాడుతుంది. మనోహ భార్య అయినటువంటి సంసోను యొక్క తల్లి అయినటువంటి సంసోను యొక్క తల్లి గారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క దూత. ఏమని మాట్లాడుతున్నాడు? మా నీవు గొడ్రాలవై ఉన్నావు, నీకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఎవరు లేరు, నీ భర్తే నీకు ఉన్నాడు. కాబట్టి నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు, ఒక కుమారునికి నువ్వు జన్మనిస్తావు. కానీ నీవు గర్భము దాల్చినప్పుడు మద్యమే గాని ద్రాక్షారసమే గాని తాగొద్దు. నీవు అపవిత్రురాలుగా మాత్రానికి నువ్వు ఉండొద్దు, పవిత్రురాలుగా ఉండు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. తర్వాత అతను పుట్టినప్పుడు ఏం చేయమన్నాడు? ముందుగానే చెప్పాడు దేవుని దూత. ఏమని? అతను పుట్టినప్పుడు అతని తలపైన మంగళ కత్తి వేయొద్దు, అంటే క్రాప్ చేపియొద్దు, మంగళ కత్తి వేయొద్దు. ఇంకేమొద్దు అన్నాడు? నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల్ని నానా కష్టాలు పెడుతున్నారు, నానా బాధలు పెడుతున్నారు, నానా వేదనలు పెడుతున్నారు, శోధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉండేసరికి ఈయనేం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులలో నుంచి ఒక అతను లేపాడు. అతని పేరు ఏం పేరు? దేవుడు పుట్టింపబోతూ ఉన్నటువంటి ఆయన పేరు ఏం పేరు? ఏంది ఇప్పుడాక చెప్పింది? మనోహ కాదు, సంసోను. ఆయన్నే పుట్టిస్తుంది దేవుడు. ఆయన తల్లితో మాట్లాడుతున్నాడు, నువ్వు ద్రాక్ష రసాన్ని తాగొద్దు, మద్యం సేవించొద్దు, నువ్వు అపవిత్రమైన దాన్ని నువ్వు ఏమీ చేయొద్దు, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినొద్దు, పవిత్రమైనది పరిశుద్ధమైన దానిగా నువ్వు ఉండు అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క వాక్ ద్వారాగా ఆయన ఆమెను దర్శించి ఆమెతో చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా ఏంది? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించటానికి నేను అతన్ని పుట్టిస్తున్నాను అని అన్నాడు. దేనికంటే ఆయన పుట్టించింది? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించటానికి. ఎందుకు? ఎవరిని రక్షించటానికి? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించటానికి. దేనికి చెప్పండి ఒకసారి చెప్పాలి. ఏంది? ఏమి ఎక్కట్లేదా? బుర్రకి ఎక్కట్లేదా? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించటానికి. దేనికి? ఎవరిని రక్షించటానికి? ఇశ్రాయేలీయులను ఎవరి చేతిలో నుండి? ఫిలిష్తీయుల చేతిలో నుండి
రక్షించటానికి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమ అన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట దేవుని దూత ఆమెను దర్శించి ఈ మాట చెప్పినప్పుడు ఆమె భయపడి ఎమ్మటినే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె భర్త కాడికి వెళ్ళి చెప్పింది. ఎవరి కాడికి? మనోహ కాడికి పోయి చెప్పింది. ఎవరు? మనోహ కాడికి పోయి చెప్తుంది, ఏమండి మరి ఎవరో మరి ఒక ఆయన వచ్చి ఇలా చెప్పాడు, దైవజనుడు ఒక ఆయన వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇటనాలే దైవజనుడు ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏందో నాకు కొడుకు పుడతాడంట, ఆయన నెత్తి మీద అంట ఎప్పుడు ఎంట్రుకలు ఉండాల్సిందేనంట, ఎంట్రుకలు బట్టి కట్ చేయొద్దంట, ఆయన అంట మనల్ని ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షిస్తాడంట అని చెప్పేసి ఆమె పోయి వాళ్ళ ఆయనతో చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపడి, సరే నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొన్నాడు. యెహోవాకి ప్రార్థన చేశాడు. ఎవరు? మనోహ ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. నీకు ప్రార్థన చేశాడా మనోహ? లేకపోతే నీకు ప్రార్థన చేశాడా? మరేంది సమాధానం చెప్పలేకపోతున్నారు? ఏంది? మనోహ ఎవరికి ప్రార్థన చేశాడు? చెప్పాలి. అదే. కాబట్టి ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, సంసోను పుట్టడానికి మంచి కండిషన్లు దేవుడు చెప్పాడు. సంసోన్ని పుట్టించటానికి కండిషన్లు చెప్పాడు, ఆజ్ఞలు చెప్పాడు. అపవిత్రతగా వాటికి ఉండొద్దు, పవిత్రతగానే ఉండాలి. అపరిశుద్ధతగా వాటికి ఉండొద్దు, పరిశుద్ధతగానే ఉండాలి. ఏం పరిశుద్ధతగా ఉంటున్నాము ఇప్పుడు? ఏం పవిత్రంగా ఉంటున్నాము? దేవుడు ఒకవైపు నుంచి చెప్తూనే ఉన్నాడు, అమ్మలారా అయ్యల్లారా, అమ్మల్లారా ఓ అన్నల్లారా, ఏందండి మీరు పరిశుద్ధతగా ఉండండి, మీరు పవిత్రతగా ఉండండి అని చెప్పేసి దేవుడు చెబుతుంటే మనం ఏంది, అయ్యో నువ్వు పరిశుద్ధతగా ఉండమంటున్నావు, నేను అపవిత్రుగానే ఉంటాను, నేను అపరిశుభ్రతగానే ఉంటాను. ఏం చెబుతున్నాము? మేము అపవిత్రతగానే ఉంటాము, మేము అపరిశుద్ధతగానే ఉంటాము, మేము పవిత్రులము కాము, మేము పరిశుద్ధులము కాము. నువ్వు ఎంత చెప్పినా సరే మేము వాటికి నీ మాట వినము అని అంటున్నా. అవునా లేదా? అంటున్నావా లేదా? అంటున్నారా లేదా? అంటున్నారా లేదా? మరి ఎప్పుడు మరి పరిశుద్ధత పొందుకోవాలి? పరిశుద్ధత కలిగి ఉండమంటున్నాడుగా. ఎప్పుడు ఉండాలి పరిశుద్ధత కలిగి? చచ్చిపోయినాక పరిశుద్ధత కలిగి ఉన్నాం. చచ్చిపోయినాక ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక పరిశుద్ధత కలిగి ఉన్నాం. సరేనా? ఏంది? ఈ భూమి మీద ఏముందిలే, ఈ భూమి మీద అంతా సుఖ సంతోషములతో ఉండి అపవిత్రతగా ఉండి అపరిశుభ్రతగా ఉండి చచ్చిపోయే ముందు, అయ్యా ప్రభా నీకే స్తోత్రం, నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకో, నేను ఈ భూమిని విడిచిపెట్టి వస్తున్నాను నీ కాడికి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, ఆమేన్. ఆ రెండు మాటలు చాలు. అయితే మనం బతికినంత కాలం కూడా దేవుణ్ణి ప్రార్థించొద్దు. ప్రార్థించుకోకుండా చచ్చిపోయేటప్పుడు నేను వస్తున్నాను అయ్యా నీ కాడికి, నన్ను పరిశుద్ధంగా పవిత్రంగా మార్చి నీ రాజ్యంలో చేర్చుకోయా అని చెప్పి చదువు. అసలు దేవుడు మామూలు కనికరం చూపాడు. అప్పుడు ఏందమ్మా కనికరం చూపించేది దేవుడు? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీలో పెట్టినటువంటి దీపము ఆరిపోక తలికే, నీ హృదయం అనేటటువంటి ఇల్లుని చక్కపరుచుకో అని చెప్పి దేవుడు చెప్తున్నాడు.
చక్కపరచకపోతే నీ పాపాలు, నీ దోషాలు, నీ అతిక్రమ క్రియలు ఇవన్నీ కూడా నీ అంటే వస్తాయి. మన ఆస్తులు అంతస్తులు కుప్పలు కుప్పలు అట్ట పెట్టి సంపాదించి మనం ఈ భూమిని విడిచిపెట్టి పోయినా ఆ ఆస్తులు మన అమ్మట రావు. అంతస్తులు మేళ్ల మీద మేళ్ల కట్టినా అయ్యి మన అమ్మట రావు. కోట్లాధికారమైన నీ తరం మొత్తం కూడా కూర్చొని తిన్న తరగనంత డబ్బుని సంపాదించిన అవి నీ అమ్మట రావు. ఏమొస్తే నీ క్రియలు, నీ మాట తీరు ఇవే నీ అమ్మట, ఇంకేం రావు. నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు నడుచుకున్నటువంటి నడత, నువ్వు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఇవి నీ అమ్మట వచ్చాయి. ఏమవుతే ఖాళీగా వెళ్తామా? వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాం, పరిశుద్ధత కలిగి దేవా అస్సలకి నా కాడికి తిరుగులేదయ్యా, నేను ఈ భూమి మీదగా పోయి జనాలు మొత్తం మార్చి నీ రాజ్యానికి తీసుకొస్తానయ్యా అని చెప్పేసి గట్టిగా ముద్ర వేసుకొని వచ్చామా? అక్కడే ముద్ర వేసుకుంటా, గట్టిగా ముద్ర వేసుకుంటాను దేవుడి కాడ. ముద్ర వేసుకుంటే సరే పాతానన్నావుగా, వెళ్తానన్నావు ఈ భూమి మీదకి, వెళ్ళి ఎంతమందిని రక్షించాయా? నీ ఓపిక రక్షించు. నేను నిన్ను పరిశుద్ధునిగా పంపించా. ఎలాగైతే పరిశుద్ధునిగా పంపించానో తిరిగి మరలా అలాగనే రా. అపరిశుద్ధుడిగా గనక వచ్చావో, అపవిత్రుడిగా గనక వచ్చావో నీకు ఆ నరకం తప్పదు. ఏం చెప్పాడు? నరకం తప్పదు అన్న. ఈ సంసోను ఏం చేశాడు? సంసోను పుట్టిన తర్వాత సంసోను పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఆయన ఏంది? ఆయనకు బలం దేవుడు ఊహించినటువంటి విధముగా దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. ఊహించినటువంటి విధమైనటువంటి గొప్ప బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన పొడుపు కథ అయితే ఆ పొడుపు కథని ఎవరు విప్పలేకపోయారు, దానికి సమాధానం ఎవరు చెప్పలేకపోయారు. ఆయన చెప్తేనే అందరికి తెలిసింది, లేకపోతే తెలియలా. పొడుపు కథకు సమాధానం తెలియలా, ఎవరికి తెలియలా. వేసిన ఆయనకే తెలిసింది, పొడుపు కథ వేసిన ఆయనకే తెలిసింది. అంతటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అంత టాలెంటెడ్ కలిగినటువంటి వ్యక్తి అయిన సంసోను. దేవుని స్తోత్రం. మరి అలాంటి సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? ఎంతమందిని చంపాడు? గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వినపట్లేదు. 8 కాదమ్మా, 1000 మందిని చంపాడు. ఎంతమందిని? 1000 మందిని చంపాడు. నువ్వు చంపగలవా? గాడిద దవడ ఎముక ఇప్పుడు ఆడ దొరకదులే కానీ ఇంట్లో కోసే కూరగాయలు కత్తి ఉండిద్దిగా, ఆ కూరగాయలు కత్తితో ఎంతమందిని చంపుతా? చాలా మందిని చంపుతావా? అసలు అది పొడుచుకుంటేనే అది ఓన్లీ కూరగాయలు కోసే కత్తేనాయా? మనిషిని ఏం చంపిద్ది అది? కాబట్టి ప్రేమన్నటువంటి దేవుడి బిడ్డలారా, గాడిద దవడ ఎముకతో, నువ్వేమో కోడి దవడ ఎముకతో కొట్టు, కోడి దవడ ఎముకతో కొట్టు, లేకపోతే మేక దవడ ఎముకతో కొడతావా? మేకదే దవడ ఎముక ఉంటుంది, దాంతో కొట్టు. గొర్రె దాంతో, పోనీ కుక్క దవడ ఎముకతో. ఎందుకని? సంసోను 1000 మందిని జయించాడు, గాడిద దవడ ఎముకతోనే కొట్టాడు కదా. మనకేమైంది కుక్క దవడ ఎముకతో కొట్టడానికి? ఏంది? అంత శక్తి లేదు కదా మనకి. ఉందా లేదా?
నిద్రపోయే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి. ఏంది నిద్రపోతున్నావా? నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1000 మందిని చంపాడు గాడిద దవడ ఎముకతో. 1000 మందిని చంపాడు. తర్వాత ఈ 1000 మందిని చంపాడని ఫిలిప్పీలు దేశంలో గాజా అనేటటువంటి ఆ పట్టణంలో, ఏ పట్టణం? గాజాకి వెళ్ళి, గాజాలో ఏంది ఒక ఉంది డిలైలా. ఏం లైలా? డిలైలా పేరు తెలుసా? పేరు తెలుసా తెలీదా? డిలైలా. సంసోన్కి కటింగ్ వేయలేదు కదా, మంగళకత్తి వేయొద్దు అన్నాడు కదా తల మీద. ఎన్ని పిలకలు ఉన్నాయి ఆయనకి? 7. ఇటు 3, ఇటు 3, ఇటు 3, 9 పిలకలు. 9 పిలకలు ఉన్నాయి, 9 జళ్ళు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అన్ని పిలకలు అన్ని జళ్ళు ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయనకి చిరాకు పుట్టలేదు అంటారా? చిరాకు పుట్టలేదు ఆయనకి? ఎంతసేపు బాగా చాలా పొడుగు వచ్చేసినాయి, జళ్ళ చాలా పొడుగు వచ్చేసినాయి. మనకి కొంచెం పెరిగితేనే ఇదిగో ఎంత ఎత్తు అయితే చాలు, కేవలం చెయ్యి దోల కాగదు. దొరదపడుతుందో 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 అని చెప్పేసి ఇది ఎట్ట గీక్కుంటాం. ఏం చేస్తా? ఎందుకు? జుట్టు పెరిగిందని చిరాకు పుట్టి చెమట పోసి తలకి గీక్కుంటా ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంసోను ఎట్ట భరించాడు? సంసోను ఎట్ట సహించాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరే అలా సహించాడు. లాస్ట్కి ఎవరి చేతిలో పట్టబడ్డాడు? ఎవరి చేతిలో? గట్టి చెప్పాలి. ఓకే, డిలైలా చేతిలో పట్టుబడ్డాడు. ఆ డిలైలా ఏం చేసింది? ఆయన పొనుకోబెట్టి జల్ల కట్ చేసిందా? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఓకే, అయితే ఈయన పోయి డిలేలా మంచి అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది అని చెప్పేసి దేవుడు ఆయనకు ఒక ఆమెను చూపిస్తే, ఏమో నాకు అందంగా లేదు, నాకు సౌందర్యంగా లేదు అని చెప్పేసి ఏం చేశాడు సంసోన్? ఏం చేశాడు? నాకు వద్దు అని చెప్పాడు. నాకు వద్దు అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన ఇష్ట ప్రకారంగానే వెళ్ళిపోయి గాజాకి వెళ్ళిపోయి గాజాలో డిలేలాని పట్టుకున్నాడు. డిలేలాని పట్టుకుంటే ఎందుకు? డిలేలాకి ఆ గాజా రాజు చెప్పాడు, ఫిలిప్తీయుల రాజు చెప్పాడు, ఏమని? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ సంసోన్ అనేవాడు ఉన్నాడు కదా, అతగాడి పని నువ్వు చూడు. అతని శక్తి ఎక్కడుంది, అతని వీక్నెస్ ఎక్కడుంది అని చెప్పి చూడు. ఎందుకంటే మన మగవాళ్ళు ఆడవాళ్ళ మాట వెనుకోకుండా ఏమంటారుగా, ఎవరి కాళ్ళకి పోతారో ఆడవాళ్ళ కాళ్ళు ఇంకే పోతారు. అందుకని
ఆ డిలేలా ఏం చేసింది? మంచి తేనె లాంటి మాటలు నేర్చుకొని, రాజుగారా నేను అసలుకి ఆయన ఎవరు నేను చూస్తాగా, నువ్వేం టెన్షన్ పడమాక, నేను సంసోన్ ఎవరో నేను చూస్తాగా, ఆయన పని నేను చెప్తాగా, ఆయన పని అయిపోయినట్టే, మీరు ముందు డబ్బులు రెడీ చేసుకోండి అన్నాను. సరేనని చెప్పేసి వెళ్ళిపోయింది ఏకేమో. ఎవరి కాడికి? సంసోన్ కాడికి వెళ్ళిపోయింది. సంసోన్ కాడికి వెళ్ళిపోయి ఇక అప్పుడు చిన్నంగా బాగా ప్రేమించినట్టు నటించింది. దాన్ని ఎందుకు బీగుతున్నా? బాగా ప్రేమించినట్టు నటిస్తుంది. ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఈ సంసోన్ అన్న కనుక్కోవద్దు, సంసోన్ అన్న కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా ఈయనేం చేశాడు? అబ్బా, ఇలాంటి గొప్ప మాటలు ఊరు చెప్పలేరు, అయ్యో ఇలాంటి గొప్ప మాటలు ఊరు చెప్పలేరు. అమ్మో, ఏమైనా సర్వస్వం, ఏమైనా ఏమో ద్వారాగానే నేను సంతోషపడతా, ఏమో ద్వారాగానే నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ మొత్తం ఆ డిలేలాకి ఇచ్చాడు. డిలేలాకి ఇచ్చేసరికి ఆ డిలేలా ఏం చేసింది? ఈ ఎతగాడి వ్యవహారం ఎట్టగాదిలానని చెప్పి రంగంలోకి దిగింది. ఇంకా రంగంలోకి దిగింది. ఏం దిగింది? నువ్వు ఫిలిష్తీయులందరిని కూడా కొడుతున్నావు కదా, ఈ కొట్టడానికి శక్తి ఆడి నుంచి వస్తుంది. మొన్న దవడ ఎముకతోని 1000 మందిని చంపావే, ఈ ఫిలిష్తీయులను కొట్టడానికి శక్తి ఆడి నుంచి వస్తుంది. ఇంత బలం నీకు ఆడి నుంచి వస్తుంది, నాకు కొంచెం ఆ రహస్యం చెప్పవా అని అంటే, ఎందుకమ్మా? ఫిలిష్తీయులకు నన్ను బట్టిటానికా అని అన్నాను. ఫిలిష్తీయులకు నన్ను బట్టిటానికా అని అంటే, లేదు 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 లేదు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా కదా, నాకు కూడా చెప్పకపోతే అట్టా, నాకు చెప్పకపోతే అట్టా, మన ఇద్దరి మధ్యలో దాపరికాలు ఉండకూడదు. నీ శక్తి ఆడి నుంచి వస్తుందో చెప్పు, ఓన్లీ తెలుసుకుంటా, నేనేం చేయను అని చెప్పి అనేసరికి సరేనని చెప్పేసి ముందేం చెప్పాడు? నన్ను ఆ నెమలి ఏకలు ఉంటాయి, నెమలేకలు ఉంటాయి, నెమలేకలు తీసుకొచ్చి ఆ నెమలేకలతో నా 2 చేతులు కట్టేసేస్తే అప్పుడు నా బలం తగ్గిపోద్ది, నా శక్తి తగ్గిపోద్ది అని అనేసరికి సరేనని చెప్పి ఆమె ఏం చేసింది? నిన్ను బాగా పడుకొనిచ్చి నెమలేకలు కట్టి చేతులకు కట్టేసేసింది. చేతులు కట్టేసేసేసరికి ఆయనకు అతను నిద్రపోతున్నాడు. సంసోన్ నిద్రపోతున్నసరికి ఏమో ఒకేసారి ఆయన దడిపించింది. సంసోన్, ఫిలిష్తీయులు నిన్ను కొట్టడానికి వస్తున్నారు అనేసరికి ఏదో అసలు ఎవరి నుంచి వస్తున్నారు అని చెప్పేసి తెంచుకొని కత్తి తీసుకొని పోతున్నాడు. ఏముందాడా? దాంట్లో ఫెయిల్ అయిపోయింది. నువ్వు నన్ను నమ్మట్లా. ఎవరు ఆ మాట అంది? నువ్వు నన్ను నమ్మట్లేదయ్యా, నేను నిన్ను ఏం చేస్తా? ఓన్లీ నీ రహస్యం ఒకటేగా నేను తెలుసుకునేది. దేవుడు కదా అంటుంది డిలేలా, నేను నీ రహస్యం ఒకటేగా తెలుసుకునేది, నేను నిన్ను ఏం చేయను, నిన్ను చంపను, నిన్ను కొట్టను, నిన్ను తన్నను, నేను నిన్ను ఏం చేయను, నీ రహస్యం ఏందో చెప్పు అని అంటే, నన్ను కాదు, నన్ను ఏం చేస్తావు అంటే పెద్ద తాళ్ళు, మోకులు తాళ్ళు అంటే అప్పట్లో సంఖ్యలు అంటారు, సంఖ్యలు తీసుకొచ్చి
నాకు ఇట్లా వేసేసి చేతులకి వేసేసి, అప్పుడు నేను వాళ్ళని కొట్టను, నా శక్తి తగ్గిపోయింది అనేసరికి సరే అని చెప్పి తీసుకొచ్చి సంఖ్యలు వేసేసింది. వేసినాక శాంసన్ అదిగో ఫిలిష్తీయులు నీ మీదకి వస్తున్నారు అనేసరికి ఎమ్మటిని ఈ సంఖ్యలో ఇనప సంఖ్యలో మనం ఏమైనా తెంచగలుగుతామా? తెంచలేదు. ఎట్టా పెట్టి ఎట్ట అనేసరికి ఎటు తెగిపోయినాయి సంఖ్యల్లో తెగిపోయినాయి, ఇనప సంఖ్యల్లో తెగిపోయినాయి. గుర్తుకత్తి బలం కలిగిన వ్యక్తి అనుకున్నారా సంసోను? ఈ ప్రపంచం మొత్తం మీద సంసోనే బలం కలిగినటువంటి వ్యక్తి. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడంటే ఏంది మాటలా? ఒక్కొక్కరు తలకాయలు అసలుకి ఏమి లేవు, పుచ్చకాయలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని అలాంటి గొప్ప కార్యము దేవుడు ఆయన ద్వారా చేశాడు అని అంటే, ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించటానికి దేవుడు ఆయన ద్వారాగా అలాంటి గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత మూడోసారి డిలాలా నిజమైన రహస్యం కనుక్కొని ఏం చేసింది? రహస్యం ఏంది? రహస్యం కనుక్కునేసరికి ఇక అట్నే బంధించేసేస్తే, శాంసన్ ఫిలిష్తీయులు వస్తున్నారు, నిన్ను పట్టుకుపట్టడానికి వస్తున్నారు ఫిలిష్తీయులు అనేసరికి లేవలేకపోయాడు. 2 సార్లు బాగానే లేచాడు, 3వ సారి లేవలేకపోయాడు. ఏం జరిగింది అక్కడ? ఎందుకని లేవలేకపోయాడు? ఎందుకని లేవలేకపోయాడు? అసలు అక్కడ ఏం జరిగింది చెప్పండి. రహస్యం చెప్పాడంట. ఏంది ఆ రహస్యం? దేవుడేమో తల మీద మంగళ కత్తి వెయ్యొద్దు అన్నాడు. ఈ డిలేలా చేతిలో పడిపోయి మంగళ కత్తి వేసేసాడు. డిలేలా ఏం చేసింది? ఈ వండ పిలకలు మొత్తం కట్ చేసి బోడిగుండి చేసి అవతలేసింది. బోడిగుండి చేసేసరికి ఏముంది? సొక్కిపోయి పసిపిల్లాడు నిద్రపోయినట్టు నిద్రపోతాడు, లేవలేకపోయింది. శాంసన్ ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చేసారు అని అనేసరికి మీదకి రానే వచ్చారు, ఆయన పట్టుకున్నారు, సంఖ్యలు వేసి పట్టుకున్నారు. పట్టుకునేసరికి అక్కడ ఏం చేశారు? సంసోన్ని గుడ్లు బీకేశారు, కనుగుడ్లకి పైన. ఎందుకు? చూపుంటే ఒకవేళ శక్తి వచ్చిందనుకో మమ్మల్ని పెచ్చకొట్టుడు కొడతాడు, మళ్ళీ బతకనీయుడు అని చెప్పి ఆ కనుగుడ్లు బీకేశారు, వాతలు పెట్టేసి కనుగుడ్లు తీసేశారు. కనుగుడ్లు తీసేసరికి గుడ్డోడు అయిపోయాడు. ఇంకేముంది? గాజాలో ఐగుప్తు దేశంలో తిరగాలి ఇప్పట్లో తిరగలి రాళ్ళు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి. అప్పట్లో తిరగలి రాయి అని అంటే కొన్ని కింటాల బరువులో ఉండేది, టన్నుల బరువులో ఉండేది. ఆ తిరగల రాయని తిప్పుతా ఉన్నాడు, దాని కర్ర తీసుకొని తిప్పుతా ఉన్నాడు. డిలేలా వచ్చి చూసింది, వామ్మో ఇందుకోసమే నిన్ను పట్టించింది అని చెప్పి ఆయన కాడికి పోయి, శాంసన్ నన్ను క్షమించు శాంసన్ అని అంటే, అప్పటికి కొంచెం ఈ అతను ఎంట్రుకలు గుండి చేసేసిందిగా డిలేలా. కొంచెం ఎంట్రుకలు వస్తా ఉండేసరికి దేవుని యొక్క శక్తి మరలా తిరిగి వస్తుంది.
వెంట్రుకలు పెరిగే కొంది దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తి వస్తుందంటే అప్పుడు దేవుని శక్తి, అమ్మో తిరగలరాయి బలంగా దిప్పుతున్నాడు, మంచి బలశాలిగా ఉన్నాడు అని చెప్పి ఈయన ఏం చేశారు, ఒకరోజు అంటే అతనికి మరణశిక్ష విధించారు. మరణశిక్షను విధించేసి ఎతగాడిని ఎట్ట కాదని చెప్పి వాళ్ళు కొలిసేటటువంటి దేవత గుడికాడికి తీసుకొని పోయారు. దేవత గుడికాడికి తీసుకొని పోయి ఆ గుడి ఓన్లీ 2 స్తంభాల మీద ఉంది. ఈ నిదేశపై కూడా ఆ స్తంభాల దగ్గరలోనే కట్టేశారు. స్తంభాల దగ్గరలోనే గొలుసులేసి ఆడే కట్టేసేసరికి ఏముంది, దేవుని శక్తి వస్తుంది. దేవా అప్పుడు ప్రార్థన చేశాడు. మనుషుని యొక్క దీపం ఉన్నప్పుడు మనిషికి ప్రార్థన చేయాల. ఏం చేశాడు, దేవుని మీద తిరుగుబాటు చేసుకుంటా, దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని ఉపయోగించుకుంటా, ఫిలిష్తీయులను కొడతా, ఇశ్రాయేలీయులను కాపాడుతూ ఏం చేశాడు, ప్రార్థన తక్కువే చేశాడు. కాకపోతే ఎప్పుడన్నా శక్తి తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు చేస్తాడు ప్రార్థన. దేవా నన్ను రక్షించు, నాకు శక్తిని మరలా తిరిగి అయ్యానని చెప్పేసి చేస్తాడు ప్రార్థన. చేసేసరికి సరేనని చెప్పేసి లాస్ట్లో ఏమని ప్రార్థన చేశాడు, తండ్రి నాది తప్పైంది, నాది పొరపాటు, నా శక్తి రహస్యాన్ని నేను చెప్పడం నాది పొరపాటే, నేను చెప్పాను, క్షమించు. నేను చేసినటువంటి తప్పుకి, నేను చేసినటువంటి పొరపాటుకి నేను ఇక్కడ వీళ్ళతో పాటు కలిసి నేను చనిపోతాను. ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వు, నాకు శక్తినివ్వు, నాతో పాటు వీళ్ళందరిని కూడా, ఫిలిష్తీయులను అందరిని కూడా ఎక్కడే నాశనం చేసేస్తా అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి దేవుడు అతనికి ఆయన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి అతనికి గొప్ప బలాన్ని, శక్తినిచ్చాడు. ఇచ్చేసరికి ఆ శక్తి పొందుకొని ఏం చేశాడు, ఆ గుడి ఉన్నటువంటి 2 స్తంభాల మీద, మెయిన్ స్తంభాలు అవి, ఆ స్తంభాల మీద ఏం చేశాడు, 2 చేతులతో అది చేసేసాడు, పడేసేసరికి ఒక పక్క నుంచి పడుకుంటా అవుతుంది. డిలేలా అని, ఓ డిలేలా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, ఇంకా కొంతమందిని మోసం చేయాలి, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి, లేదు శాంసన్ నేను నీతో పాటు ఎక్కడే చచ్చిపోతా. ఏమంది, నీతో పాటు నేను ఎక్కడే చచ్చిపోతా, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి, నా మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనం తెరవబడింది. ఎందుకు తెరవబడింది, సంసోన్ని పట్టించిందిగా, అందుకని గుడ్డితనం తెరవబడింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనోనేత్రం అనేటటువంటి గుడ్డితనము మనకు కలిగిందంటే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకు కూడా ఆ గుడ్డితనం పోవాలంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలి. సంసోను లాస్ట్ లో ఇచ్చాడు సమయాన్ని దేవునికి. ఇచ్చేసరికి సరేనయ్యా అని చెప్పేసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అక్కడే ఐగుప్తీయులను అందరినీ, ఫిలిష్తీయులను అందరిని కూడా ఆ గుళ్ళోనే నాశనం అయిపోయారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుని యొక్క శక్తి ముందు, దేవుని యొక్క బలము ముందు మన యొక్క శక్తి, మన బలము దేనికి కూడా పనికి రాదు. పనికొచ్చిద్దా చెప్పాలి, అందరు చెప్పాలి. పనికొచ్చిద్దా, పనికి రాదా? దేవుని శక్తి ముందు మన శక్తి పనికొచ్చిద్దా? కాబట్టి మరి పనికి రాదు అన్నప్పుడు మనకి దేవుని శక్తి కావాలి కదా. ఎటు నుంచి తీసుకొద్దాం దేవుని శక్తిని? దేవుని శక్తిని ఎటు నుంచి తీసుకొద్దాం?
దేవుని శక్తిని ఎటు నుంచి తీసుకొద్దాం? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని ఎటు నుంచి, దేవుని శక్తి ఎటు నుండి కూడా రాదు. ఎటు నుంచి వచ్చింది? దేవుని నుంచే వచ్చింది. దేవుని నుంచే మనకు రావాలంటే మనం ఎవరికి సమయాన్ని ఇవ్వాలి? సంసోను డిలాలాకి సమయాన్ని ఇచ్చినట్టు మనం కూడా ఇద్దామా అపవాదికి సమయాన్ని? అపవాదికి మనం సమయాన్ని ఇస్తే మనం దేనికి పనికిరాం. సంసోను ఎలాగైతే తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని కోల్పోయి చనిపోయాడు ఐగుప్తీయులతో పాటు, అలాగనే మనము కూడా ఈ లోకానుసారముగా మారిపోయి ఈ లోకానుసారంగా ఉన్నటువంటి వాళ్ళతో పాటే చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు ముందుగానే ఆమెతో చెప్పాడు, గొడ్రాలైనటువంటి ఆమెతో చెప్పాడు, మా నీ కుమారుడు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించడానికి నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తూ ఉన్నాను. కాబట్టి అతన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడు, అతన్ని నువ్వు జాగ్రత్తగా చూడు అని అంటే, ఈయన పెరిగి పెద్దయినాక తల్లిదండ్రుల మాట ఏనలా, బంధుమిత్రుల మాట ఏనలా. బంధుమిత్రుల మాట కాదు, తల్లిదండ్రుల మాట ఏం లేదు. తల్లిదండ్రులు ఎంత సైడ్ చెప్పినా కానీ మాట ఏనలా. అయ్యా, ఐగుప్తుల జోలు మనకొద్దు, ఆ ఫిలిష్తీయుల జోలు మనకొద్దు, మనోళ్ళే ఉండారుగా అయ్యా, మనోళ్ళ సంగతి నువ్వు చూడయ్యా, మనోళ్ళలోనే నువ్వు ఉండు. వాళ్ళ జోలు పోయి వాళ్ళు మరి మారు మనసు లేనోళ్ళు, ఏం లేనోళ్ళు, మారు మనసు లేనోళ్ళు, ప్రార్థన గురించి తెలియనోళ్ళు, మనకు వ్యతిరేకులు. కాబట్టి నువ్వు వాళ్ళలోనికి పోవద్దా, నువ్వు వాళ్ళలోనికి పోయి అన్యజనుడిగా మాత్రానికి నువ్వు మారొద్దు అని చెప్పంటే వినాలి కదా. వినలా. ఎందుకు వినలా? గాజా, ఈ ఐగుప్తు దేశం అనేదాన్ని ఈ లోకము కింద అక్కడ దేవుడు అక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. లోకం మరి తండ్రి ఉన్నటువంటి ప్రదేశమేమో పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మార్గం. ఆ మార్గంలో నడుచుకోయానంటే నాకు వద్దు, ఈ లోకమే నాకు కావాలి. ఎందుకు? ఈ లోకం రంగుల వలయం. ఏం వలయం? అసలు మాయలోకం. మాయలోకం తెలుసుకో, ఇది మాయలోకం. ప్రేమలోకం, ప్రేమకు అర్థం తెలియని లోకం. ఏం లోకం? ప్రేమకు అర్థం తెలియని లోకం ఇదంతా. ఈ లోకం మొత్తం కూడా పాపముతో, శాపముతో నింపబడినటువంటి లోకము. ఈ లోకంలోనే ఆయన ఉన్నాడు. ఎవరు? సంసోను. నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృష్టించాడు? నేను ఈ లోకానుసారంగా ఉండటానికి నన్ను దేవుడు సృష్టించాడా, లేకపోతే ఆయన ప్రజలను రక్షించడానికి నన్ను సృష్టించాడా, నన్ను పుట్టించాడా అని చెప్పేసి దాని గురించి ఆలోచించుకోకుండా ఈ లోకానికి బానిసైపోయి ఈ లోకానుసారంగా నడుచుకొని, ఈ లోకమే నాకు కావాలి, ఈ లోకమే నాకు సర్వస్వం, ఈ లోకమే నాకు నిత్య జీవాన్ని ఇచ్చింది, ఈ లోకమే నాకు సుఖ సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి లోకాన్ని వాటేసుకున్నాను. లోకమే నాకు కావాలని చెప్పేసి లోకం తీరులో నడుచుకోవటానికి ప్రయత్నించేసరికి దేవుని బలాన్ని బాగొట్టుకున్నాడు, దేవుని శక్తిని బాగొట్టుకున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని బాగొట్టుకొని నశించిపోయాడు. ఫిలిష్తీయులతో పాటు నశించిపోయాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అలా నశించిపోవాలా? నశించిపోయేటటువంటి వారిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మరి మనం దేవునికి సమయాన్ని ఇవ్వండి. ఎలా? దేవునికి సమయాన్ని ఇవ్వాలి కదా. సమయాన్ని ఇవ్వకపోతే ఎలాగా? దేవునికి మనం సమయాన్ని ఇవ్వకపోతే మరి మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు ఏం చేస్తాడు? ఏదో ఆదివారం వచ్చాము, తూతు మంత్రం తుమ్మా గ్యారగా
అని చెప్పంటే యాప చెట్టుని కొడితే నిమ్మకాయలు రాలుతాయి, యాప చెట్టుని కొడితే అక్కడన్నా నిమ్మకాయలు రాలుతాయి. మరి మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయా? చింతకాయలు గొయ్యింది చింతకాయలు కింద రాలు, లేదంటే కర్ర తీసుకొని కొట్టంది చింతకాయలు కింద రాలు. చింత చెట్టు కింద పోయి ఓ చింతకాయ నువ్వు రాలు, ఓ చింతకాయ నువ్వు కింద పడు అని అంటే పడిద్దా? ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి బాగోవాలి, ఒంట్లో బాగోక వాళ్ళ అమ్మకి కొబ్బరి నీళ్ళు కావాలి. కొబ్బరి నీళ్ళు కావాల్సి ఉంటే ఆ కుర్రోడేమో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కుర్రోడు, చిన్న పిల్లగాడు. ఆ పిల్లగాడికి దేవుని పైన బాగా విశ్వాసం ఉంది. ఎందుకు? దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి చర్చిలో చూసి బాగా విశ్వాసం కలిగి ఉంటే సండే స్కూల్లో చెప్పారంట, నీకు ఆవగింజంత విశ్వాసం ఉండా చాలు, ఈ కొండను పోయి ఆ సముద్రంలో పడు అని అంటే పడిద్ది అని చెప్పేసి ఈ వాక్యం అన్నారంట. సండే స్కూల్లో ఈ వాక్యం చెప్పారంట. సరేనని చెప్పేసి విశ్వాసంతో వెళ్ళి వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇంటి ఎదురు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు ఉన్నాయి? కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు ఉంటే ఒక చెట్టు కాడికి పోయి, బాగా కాయలున్న చెట్టు కాడికి పోయి, కొబ్బరి చెట్ల నేను విశ్వాసంతో చెబుతున్నాను మీరు కింద పడండి. చెట్టు ఎక్కలేకపోయాడు, చిన్నపిల్లాడు కదా, చెట్టు ఎక్కలేడు. ఎక్కడానికి ట్రై చేశాడు కానీ ఎక్కలేకపోయాడు. అందుకని ఒక చెట్టు కాడ మొదలు కాడ అట్టు కూర్చొని, కొబ్బరి చెట్ట నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, కొబ్బరి బండాలారా కింద పడండి, కొబ్బరి బండాలారా కింద పడండి, నేను విశ్వాసంతో చెబుతున్నా కింద పడండి అని అంటే ఒకటి ఎండిన ఆకు కింద పడింది, కొబ్బరి మట్ట ఒకటి కింద పడింది. నేను ఆకులను కాదు చెప్తుంది, నేను కొబ్బరి బాండాలను కింద పడమంటున్నా, కొబ్బరి బాండాల కింద పడన్నాను అంటే సరేనని చెప్పేసి కింద పడ్డా. సరేనని చెప్పేసి దేవుడు ఆయన చేసినటువంటి ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎవరు చేసిన ప్రార్థనకే? దేవునికి ఒక కుర్రోడు ప్రార్థన చేశాడు, అయ్యా మా అమ్మకి ఒంట్లో బాగోలేదు, మా అమ్మకి ఒంట్లో బాగలేదు, మా అమ్మకి ఒంట్లో బాగలేదు, మా అమ్మకి ఆరోగ్యం కావాలి, నేనేమో కొబ్బరి నీళ్లు తేలేను, తేటానికి నాకు ఆ డబ్బులు లేవు మా, అయితే ఈ కొబ్బరి బాండాలు నాకు ఎక్కడ పడాల్సిందే అని చెప్పేసి చెట్టు కాడికి పోయి విశ్వాసంతో కన్నీటితో అవి కింద పడిందాక ప్రార్థన చేశాడు. నేను విశ్వాసంతో అడుగుతున్నా కింద పడండి అని అంటే దేవుడు ఒక ఆయన్ని దర్శించాడు, కొబ్బరి బాండాలు కొట్టి ఆయన్ని దర్శించి ఆయన అక్కడ తీసుకొని వచ్చాడు. అయ్యా ఇక్కడ మీ తాత ఉన్నాడా అని అంటే లేడండి బయటికి వెళ్ళాడు అని అంటే, మరి నువ్వేం చేస్తున్నాడా అని అంటే, నేనా మా అమ్మకి ఒంట్లో బాగాలేదండి అంకులు, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు అంకులు, కానీ మా అమ్మకేమో మరి కొబ్బరి బాండాలు కావాలి అంకులు అని అంటే, కొబ్బరి బాండాలేనా నాన్న? సరే నాన్న అని చెప్పి ఆయన చెట్టుకి కొబ్బరి బాండాలు కింద పడేశాడు. ఆయనకు కొడుతుంటే ఇంకా కావాలి కొబ్బరి బాండాలు, ఇంకా కావాలి అని చెప్పేసి సంతోషంతో ఆనందంతో ఆ కొబ్బరి బాండాలన్నీ కూడా ఒక గోతానికి వేసుకొని ఒక సంచికి వేసుకొని పోతా ఉంటుంటే, అంకులు దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు అంకులు అంటే, ఏమైందమ్మా? నేను
చాలా సేపు నుంచి కొబ్బరి బొండాలు విశ్వాసంతో చెబుతున్నా, మీరు కింద పడండి, మీరు కింద పడండి అని అంటే నాకు ఎంతవరకు పడలేదు అంకులు, మీరు వచ్చి నాకు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అంకులు అని అంటే, అయ్యా నానా సరే ప్రార్థన చేశాను అన్నారు. నేను ఎక్కడికి రావడానికి, నేను అవతల ఎన్ని చెట్లు ఉన్నాయి ఆడకే బాకోకుండా ఎక్కడికే ఎందుకు వచ్చా, ఎక్కడికే ఎందుకు వచ్చానమ్మా, నన్ను ఆ దేవుడు పంపిస్తేనే నేను ఎక్కడికి వచ్చానమ్మా. వచ్చాను, నీకు కొబ్బరి బొండాలు కావాలంటే కొబ్బరి బొండాలు కూడా దేవుడు నా ద్వారాగా నీకు ఇప్పించాను. దేవుని స్తోత్రం. ఎంత విశ్వాసం, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే కొండను పోయి సముద్రంలో పడమంటే పడిందంట. ఇప్పుడు కోసూరు కొండను పడమను, పడిద్దా? అసలు ఆ నుంచి కదిలిగలుగుతామా? కదిలిలే. కాబట్టి ప్రేమ అన్నటువంటి దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప కార్యాలు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు నా పైన, నీకు గొప్ప కార్యములు చేస్తాను అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా మనకు అందరూ కూడా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి అందరము కలిసి ప్రార్థన చేసుకుందాము. నిద్రపోయిన వాళ్ళు అందరూ కూడా లేవాలి. నిద్రపోయిన వాళ్ళు అందరూ లేవాలి. దేవుని స్తోత్రం. లేచిన వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. నిద్ర మంపు వదిలిన అందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. ఏంది వదలలేదా ఇంకా నిద్ర మంపు? ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా మరి ఇప్పటి వరకు నా తండ్రి, అయా నీ యొక్క గొప్ప వాక్యమును మాకందరికి కూడా వినిపించినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన, అయా నీ యొక్క మంచి మార్గమును నడిపించినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా మమ్మలను నా తండ్రి ఈ లోకము నుంచి విడిపించి, ఈ లోకం అనేటటువంటి పాపము నుంచి విడిపించి, ఈ లోకం అనేటటువంటి దోషము నుంచి విడిపించండి. ఈ రంగుల వలయం నుంచి మమ్మల్ని అందరిని కూడా విడిపించి పరిశుద్ధులనుగా పవిత్రులనుగా మార్చి, అయా ఈ లోకం అనేది నాయన మమ్మల్ని నాశనము చేసేటటువంటి లోకము. ఈ లోకం అనేది అంతా మాయ లోకము కనుక నా తండ్రి, ఈ మాయలోకములో ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ, మాయ కలిగినటువంటి ప్రేమ, మాయ కలిగినటువంటి లోకం, రంగుల వలయము కలిగినటువంటి లోకము కనుక నా తండ్రి, ఈ లోకానుసారంగా మేము జీవించుకోకుండా నీ చిత్త ప్రకారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకుంటే సహాయించండి. అయ్యా నీ మంచి మార్గంలో నడుచుకుంటే సహాయించండి. మాలో ఉన్నటువంటి పాత జీవితాన్ని తీసేసేయండి. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి జీవించడం సహాయించండి. అయ్యా ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి నా తండ్రి. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నేను నీ మంచి మార్గంలో నడిపించండి. సంసోను వలె ఈ లోకములో ఉన్నటువంటి డిలైల చేతిలో పట్టుబడుకోకుండా, ఈ లోకములో ఉన్నటువంటి అపవాది చేతిలో పట్టుబడుకోకుండా నా తండ్రి అపవాది చేతిలో విడిపించబడి నీ చిత్త ప్రకారం నడుచుకొని ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ ప్రార్థనా స్థలంలో ఉన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారాగా విన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించండి. ఈ వాక్యం ద్వారాగా ఎంతమందితోనైతే మీరు మాట్లాడి ఉన్నారు, ఎంతమందినైతే మీరు ఈ వాక్యం ద్వారా దర్శించి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుటకు సహాయించండి. రక్షింపబడినట్లుగా సహాయించండి. అయ్యా వచ్చే వారం మేమందరం కూడా కలుసుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడం సహాయించండి. ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోండి. వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించడం సహాయించండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరూ కలిసి పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అందనం ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, వాది క్రియలు అనంత నాశనమే పోనుగాక. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థను మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక